ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. సహోదరి సహోదరులందరికీ మరి ఒక దినంలో దేవాది దేవుని శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో స్వాగతం. అందరూ బాగున్నారండి? వేకుని ప్రార్థనలో ఏకీభవించారా? ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారందరికీ దేవాది దేవుని మెండైన ఆశీర్వాదములు దీవెనలు కలుగును గాక. మనందరి తరపున మన విషెస్. ఈరోజు జీవాహారము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రూస్ చాప్టర్ 12 verse 14. Follow peace with all men and holiness, without which no man shall see the Lord. Amen. సహోదరి సహోదరులారా, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పరిశుద్ధత లేని చోట పరిశుద్ధుని కనుగొనలేము అన్నది ముఖ్య సారాంశంగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైనది ఏదైనా మొలచి కలవరపరచుటకు అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఆయన మన కొరకు ఈ మాట సెలవిస్తున్నారు. ఎందుకంటే మనకు కలిగి ఉన్నటువంటి తలాంతులను నీకు లేదు అని సాతాను ఎప్పటికప్పుడు మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. హవ్వ ఆదాము విషయంలో అదే జరిగింది. హవ్వను సులభంగా మోసం చేసింది. ఏమని? మీరు ఈ పండు తిన్నప్పుడు దేవదూతల వలె ఉంటారు, దేవుణ్ణి పోలి ఉంటారు అని. నిజానికి దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్నారు. అప్పుడు మనము ఎవరి రూపంలో ఎవరిని పోలి ఉంటాము? ఆయన రూపంలో ఆయన్ను పోలి ఉంటాం. కానీ మనకు ఉన్నదాన్ని నీకు లేదు, ఇంకేదో కొత్తది వస్తుంది అని సాతాను మోసపూడ్చింది. ఈరోజు కూడా అనేక మందిని ఆ విధంగానే చేస్తుంది అన్నమాట. మనలో ఆల్రెడీ కలిగి ఉన్న వాటిని లేదని చెప్తుంది. దాన్ని గ్రహించగల హృదయాన్ని దేవుడు మనకందరికీ ఇచ్చినగాక ఈ ఉదయకాలం. ఇస్సాకు రిబ్కాలకు ఏశావు జ్యేష్ఠ కుమారుడు. దేవుడు తనకు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వంను చాలా చులకనగా చేసుకున్నవాడు. దాని కొరకు యాకోబు నిరంతరము దేనికైనా చేయడానికి సిద్ధపడి పోరాడుచూ ఉన్నాడు, జ్యేష్ఠత్వపు హక్కుల కోసము, ఆశీర్వాదముల కోసం. కానీ ఆల్రెడీ ఏశావు కలిగి ఉన్నాడు పుట్టుకతో, కానీ దానిని చాలా నిర్లక్ష్యం చేశాడు. ఏశావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు అంటూ మనల్ని హెచ్చరిస్తున్నాడు కింది వచనాల్లో. సహోదరి సహోదరులారా, నేడు సంఘాలలో కూడా చాలా మంది పరిచర్య చేస్తూ ఉంటారు. దేవుని కృప పొందిన వాళ్ళు, దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతుల ప్రకారం పాటలు పాడేవారు, భాషలతోనూ ప్రవచనములతోనూ దేవుని మహిమపరిచేవారు, వాక్య పరిచర్య చేయువారు, చర్చిని శుభ్రం చేయువారు, ప్రతి ఒక్కటి కూడా ఒక పరిచర్య. అయితే వారంతా కూడా అహంకారంతో మేమే కలిగి ఉన్నాము, ఇది మా గొప్ప, మా తలాంతులు, వీఆర్ స్పెషల్ అనుకుంటూ దేవుని దగ్గర పరిశుద్ధత లేకుండా ఉన్నప్పుడు పరిశుద్ధిని ఏ విధంగా దర్శించగలరు? అటువంటి తలాంతులు కలిగిన వారు మామూలు వారిని చూసి హేళన చేస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా వారి యందు సంతోషించగలడు? ఆ తలాంతులు ఇచ్చిన దేవుని మహిమ కొరకు నీవు వాడబడకపోతే, ఆయన సంతోషించినట్లుగా నీవు చేస్తున్న పరిచర్య ఉండకపోతే దానికి అర్థమేమున్నది? అయితే ఒక సహోదరుడట దేవుణ్ణి భాషలతో స్తుతించాలని, ఆయన వాక్కు గట్టిగా చదవాలని చాలా ఆశట. ఎంత ప్రయత్నించినప్పటికీ వాక్యము చెప్పలేడట. కానీ చాలా మంచి వ్యక్తి. వ్యభిచారములు కానీ, దొంగతనములు కానీ, హత్యలు కానీ, నేరం కానీ, ఇలాంటి పెద్ద పెద్ద నేరములు అనుకున్నవేమీ లేవు. కానీ చాలా దేవుడికి అసహాయమైన ఒక క్రియలో పడిపోతూ ఉన్నాడు. అది దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంట, ప్రభువా నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తినివ్వా, నాకు కూడా శక్తినివ్వా అంట. బాగా అడిగేసరికి దేవుడు అతని దగ్గర అభ్యంతరకరంగా ఉన్నదాన్ని చూపించాలనుకున్నాడు. అందుకే ఒకరోజు రాత్రి కలలో
పరిశుద్ధాత్మ కావాలని అడిగి పడుకున్నప్పుడు రాత్రి కలలో దేవుడు చూపించాడంట. ఆయన నోరు అంతా కూడా నల్లగా ఉందట. ఆయన మాట్లాడుతున్నాడంట. చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడట. అప్పుడు ఆ నోరు ఇంకా నల్లగా అయిపోతుందట. అంటే దేవుడికి అసహ్యమైన కార్యము అతనిలో ఉన్నదని దేవుడు తెలియజేశాడు. చాలా చెడ్డ మాటలు, బూదు మాటలు, ఊరికే వ్యంగ్యంగా జోక్స్, డబల్ మీనింగ్ జోక్స్ ఇలాంటివన్నీ మాట్లాడుతుండేవాడట. దేవాది దేవుడు తనకి చూపించినప్పుడు ఆ సహోదరుడు సరి చేసుకున్నాడట. తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు దర్శించారు. దేవుని యొక్క వరములు పొందుకోగలిగారు. సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధత లేని చోట పరిశుద్ధుని కనుగొనలేము. సమీపించరాని తేజస్సులో నివసించేవారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఆయన అంగి అంచులు పరిశుద్ధాలయం నిండుకొని ఉండగా కెరూబు శిరూబులు ఆయనకు పైగా ఎగురుచుండగా ప్రవక్త అయిన యెషయా గారికి దేవుని దర్శనం దొరికింది. ఆయనను చూచి ప్రవక్త అయిన యెషయా రొమ్ము కొట్టుకొనుచు, అయ్యో నేను పాపిని, పాపపు జనముల మధ్య నివసించుచున్న వాడిని అయ్యో అంటూ ఏడ్చాడంటండి. అప్పుడు దేవుడు ఒక నిప్పును తీసుకొని వెళ్ళి ఆయన నోటికి తగిలించమని దూతకు ఆజ్ఞాపించగా ఆ విధంగా చేయగా ఆయన ముఖమును ధైర్యంగా చూడగలిగాడంట. అంత గొప్ప ప్రవక్త దేవాది దేవుని దర్శనములను పొందుకోగలిగినటువంటి పాత నిబంధనలు అన్నిటిలో కన్నా పెద్ద ప్రవక్త అని పిలువబడినవాడు. ఆయన పుట్టుక గురించి, రక్షకుని గురించి ఈ లోకమునకు అనేక ప్రవచనములు తెలియజేసిన వాడు అయ్యో నేను పాపిని అని ఆయన సన్నిధిని చచ్చిన వాని వలె పడి ఉన్నప్పుడు మరి నీ సంగతి నా సంగతి ఏమంటారు? ఏమి మనము వర్ణించుకోవాలి కదా? సమీపించరాని తేజస్సులో నివసించు దేవాది దేవుని దర్శనమును మనము పొందుకోవాలంటే, ఆయన్ను కనుగోవాలంటే మన జీవితంలో ప్రతి చిన్నదని కాదు, పెద్దదని కాదు, ఆయనకు అభ్యంతరకరంగా ఉంటూ పరిశుద్ధాత్మను దుఃఖపరచు ప్రతి హేయక్రియకు ఆమెను దూరం ఉండుట ఎంతో ఉత్తమం కాదా? ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు మన ఎడల నూతన వాత్సల్యం పుడుతుందట. అందుకే నేను ప్రతి ఒక్క వాక్యమునకు ఈ రోజు కృతజ్ఞతతో, ఈ రోజు రాత్రి ప్రార్థన, ఈ రోజు ఉదయం ప్రార్థన, ఈ రోజు జీవాహారం అని పెట్టాను. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం. ఏనాటి కీడు ఆనాటికి చాలు. అందుకే ప్రతిరోజు మన పాపముల నిమిత్తమై, మన యొక్క దోషముల నిమిత్తమై ప్రభు సన్నిధిని శాంటిఫికేషన్ చేసుకోవాలి. పరిశుద్ధీకరణ, శాంటిఫికేషన్ అంటారు దాన్ని. చాలా మంది సేవకులు సంఘస్థులను పరిచర్య కొరకు డబ్బులు అడుగుతారు. మీరు ఇంట్లో ఏ ఖర్చులైనా తగ్గించుకోండి, బర్త్డేస్ చేసుకోవాకండి, ఆ డబ్బులు తీసుకొచ్చి దేవుడికి ఇవ్వండి అని చెప్తున్నారు ఒక పాస్టర్. మరి వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటున్నారా? సమస్తము ఆస్తులను సైతము 2 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఒక ఇంటిని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పడవేసిరి అనే వాక్యం ఆధారంగా చూపిస్తారు. ఆ తర్వాత కింది వచనంకు వెళ్ళరు. కింది వచనంలో ఏముంటుంది? అపోస్తులు సంఘంలో ఉన్న వృద్ధులను, విధవరాలను, బలహీనులుగా ఉన్నవారిని బలపరచుటకు దాన్ని అంతటిని కూడా వ్యయపరిచాడు. ఆయన తన సొంతానికి ఉపయోగించుకోలేదనక చేతుల కష్టార్జితమును తిని బ్రతికాడట. కానీ నేటి సేవకులు ఖరీదైన కార్లలో తిరుగుతూ విలాసవంతమైన బ్రతుకుచు దీనులను, దరిద్రులను, ఇటువంటి వారిని చూసి కదా దేవుడు అంటారు, ఒంటెను మృంగువారని. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనేక మంది మేఘవన్నె పులులు వంటి వారు ఉన్నారు. అంతము దగ్గరగా ఉన్నది. ఇటువంటి అన్ని జరుగుతున్నప్పుడు మనము సరి చేసుకోవాలి. దేవాది దేవుని మాత్రమే మనము లోబడాలి. ఆయన మాత్రమే మహిమపరిచి ఘనపరిచి సమస్త పాపమునకు, సమస్త దుర్నీతికి దేవాది దేవుడు మాత్రమే పరిశుద్ధత కలగచేవాడు కడిగి. అందుకే ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా నన్ను పవిత్రపరచు తండ్రి అని ఆయన పవిత్రత కొరకు మనం అందరము ఎదురు చూస్తాం. దేవుడు ఈ వాక్యం హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు ఫలింపజేసుకును గాక. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినును కాక. ఆమె కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడ, మహాగణుడ, అతి పరిశుద్ధుడ, పరిశుద్ధ స్థలములో నివసించువాడ,
అయ్యా, మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా, నీ పరిశుద్ధతలోనికి ప్రభా ప్రవేశించుటకు నాయన అర్హతను కల్పించండి. ప్రతిదినము మేము శాంటిఫికేషన్ చేసుకున్న భాగ్యమును దయచేయండి, జ్ఞానమును దయచేయండి. పరిశుద్ధుడా, సమీపించడానికి తేజస్సులో నివసించేవాడా, ముఖ దర్శనము చేసుకునే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. మీకు అభ్యంతరము అయినటువంటి ప్రతి ఒక్క ప్రయాసకరమైన ఆయాసకరమైన మార్గమును మాలో నుండి తొలగించి నీ బిడలుగా ప్రభా, నీ వారసులుగా మమ్మల్ని బ్రతికించండి. మా వల్ల అయితే కాదు తండ్రి, మా యొక్క సామర్థ్యం అయితే కాదు, కానీ మీరు మాలో ఉండిన సమస్తము సాధ్యమని విశ్వసిస్తున్న ప్రతి బిడ్డకు అతి పరిశుద్ధతను దయచేసి, ప్రతి ఒక్కరికి నీ దర్శన భాగ్యము దయచేసి, వారిని మీలో మరింతగా ఎదుగుటకు, మరింతగా లోతుగా వేరులు తన్ని ఫలించుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీవన్.